లైట్ అరిటాక్ పచ్చండి, చాలా బాగుంది. ఇది కూడా మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ. నేను ముందే చెప్పినట్టుగా నేను ప్రతి చీరకి ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా వేరే వీడియోలో ఒక్కొక్కసారి సింగిల్స్ యాడ్ చేస్తుంటాం, అలాంటప్పుడు చూసే వాళ్ళకి మళ్ళీ అర్థం కాదని చెప్పి మిక్స్ వీడియోస్లో యాడ్ చేసినప్పుడు అందుకని క్లియర్గా చెప్తున్నా. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుందండి. అలాగే ఫ్రిల్స్ దగ్గర హాఫ్ లెంగ్త్ వరకు ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అండ్ పళ్ళు ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. చికెన్ కారీ బోర్డర్ అండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉంటాయి. ఎంత బాగుందో అసలు ఈ కలర్ కూడా. పింక్ కలర్ అండి, ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. మంచి పింక్ షేడు, చాలా చాలా బాగుందండి. ఇది కూడా పింక్ ఫ్లవర్స్ వచ్చినా కూడా సెల్ఫ్ లాగా కలిసిపోయినట్టుగా అలా మళ్ళీ చక్కగా షైన్ అవుతూ కనిపిస్తూ చాలా బాగుందండి. అలాగే పళ్ళు అండ్ ఫ్రిల్స్లో వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీతో ఉంటుంది. ఇవి ఎప్పుడు కూడా డిజైన్ ఏదైనా సరేనండి, సెల్ఫ్ది ఒక అందం. డీసెంట్గా కొంచెం ప్రొఫెషన్ లుక్ కావాలి, ప్రొఫెషనల్ లుక్ కావాలనుకునే వాళ్ళు, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు సెల్ఫ్ అలాంటివి ఇష్టపడతారు. చూడగానే శారీ అట్రాక్టివ్ ఉండాలనుకునే వాళ్ళు కాంట్రాస్ట్ ఇష్టపడతారు. ఇవాళ నేను చూపిస్తున్న వాటిల్లో అలాగూ ఉన్నాయి, ఇలాగూ ఉన్నాయండి. నేను మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి ఈ చీరలు అయితే. ఇదిగోండి, అసలు ఇలా పడిపోతూ మీకు కాటన్ అనే ఫీల్ ఉండదండి, మెత్తగా చాలా బాగుంటుంది. నేను అసలు ఏ చీరల గురించి ఎన్నిసార్లు చెప్పలేదు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నేను కట్టుకున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. శారీ స్టార్టింగ్లో మాత్రం 1 మీటర్ ప్లెయిన్ వస్తుందండి. ఒకలాంటి ఎల్లో షేడ్ అండి, అటు లెమన్ ఎల్లో కాదు, అటు శనగపిండి కలర్ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. ఇలా పళ్ళు కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇది పళ్ళు. బార్డర్ వచ్చేసి చికెన్ కారీ బార్డర్ స్టైల్ బార్డర్ వస్తుందండి రెండు వైపులా. అలాగే ఫ్రిల్స్లో వచ్చి నీ లెంగ్త్ వరకు ఉంటుంది. బ్లౌజ్కి ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న చిన్న సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్. పై బార్డర్ కనిపించేంత వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. చాలామంది స్కిప్ చేసి వీడియో చూడడం వల్ల కూడా నేను ప్రతి చీరకి వివరం చెప్పాల్సి వస్తుంది. ఓకే అండి, చూసారు కదా, ఇవైతే నా మోస్ట్ ఫేవరెట్ శారీస్. నాకు చాలా ఇష్టం, చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి కట్టుకుంటే. మళ్ళీ అసలు నేను ఈ మధ్యకాలంలో ఏ చీరలకు ఇంతలాగా చెప్పలేదంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. పింక్ కలర్ లాంటి గ్రే అండి, లావెండరు, లైట్ ఆరెంజ్ ఈ కలర్స్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బాగుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి. బోర్డర్ కానీ మధ్యలో ఎంబ్రాయిడరీ, ఫ్రిల్స్లో హాఫ్ లెంగ్త్ వరకు, శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్, ఇవన్నీ కూడా సేమ్. బోర్డర్స్ కూడా చక్కగా కింది వైపు మొత్తం ఉంటుంది, పైన వైపు వచ్చి కనిపించేంత వరకు. బ్లౌజ్ అయితే బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ ఇవి. మంచి లైలాక్ పింక్ అండి, లావెండర్లో కొంచెం డార్క్ నుంచి అలా లైలాక్ షేడ్కి అనమాట. శారీ ప్యాటర్న్ అంతా సేమ్ అండి. ఇటు షోల్డర్ పళ్ళు వరకు ఫ్రంట్ పార్ట్ వరకు ఫుల్గా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. బోర్డర్ అండ్ పళ్ళునేమో చికెన్ కర్రీ స్టైల్ బోర్డర్ ఉంటుందండి ఎంబ్రాయిడరీతో. శారీలో కనిపించే డిజైన్ మొత్తం వర్కేనండి, ఎక్కడ ప్రింట్ కానీ పెయింట్ కానీ కాదు, మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కే. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉన్నాయి. పైన వైపు వచ్చేసి బోర్డర్ కనిపించేంత వరకు ఉంటుందండి. ఇదిగో శారీ స్టార్టింగ్ ఒక 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. ఆ తర్వాత అంతా ఇలా నీ లెంగ్త్ వరకు వర్క్ వస్తుందండి ఫ్రిల్స్లో. ఇప్పుడు చూస్తున్న చీర కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇదేమో పళ్ళు సన్న లైన్స్ వస్తున్నాయి, ప్యారెట్ గ్రీన్ పైన పింక్ కలర్తో. అలాగే పింక్ అండ్ గ్రీన్ కలనేతలో బ్లౌజ్ వస్తుందండి. శారీకి కాటన్ వీవింగ్ బోర్డర్ వస్తుంది. డాబీ బోర్డర్లోనే కాటన్ వీవింగ్ అన్నమాట. గ్రీన్కి పింక్ కలర్ అండి. శారీ అంతా ప్లేనే ఉంటుంది. బ్లౌజ్ అండ్ పళ్ళు చూపించాను. ఇదంతా కూడా సేమ్ శారీ ఎలా ఉంటుందో అదనమాట. ఇదిగోండి పైన బోర్డర్ కూడా అదే విధంగా వస్తుంది. గ్రే విత్
పింక్ అండి, బచ్చల పండు కలర్లో కొద్దిగా లైట్. ఈ పళ్ళు అంతా కూడా కొంచెం ప్యానల్స్ లాగా ఇచ్చారు ఇట్లా. మధ్యలోనేమో రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో థ్రెడ్ వీవింగ్ బూటీస్. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడైతే మీకు డిస్టెన్స్ క్లియర్గా తెలిసిపోతుంది. పళ్ళు దగ్గరలో ఇలా ఒత్తుగా ఉంటే తర్వాత ఇంత డిస్టెన్స్లో వస్తాయి లోపలికి వెళ్ళిన కొద్దీ. ఇదిగోండి, శారీ అంతా ఒకలాంటి గ్రే షేడు. ఈ చంద్రకాంత కూడా కాదు, బచ్చల పండు కలరే కరెక్ట్. దాంట్లో కొంచెం లైట్ షేడ్ అనమాట. ఇలా ప్లెయిన్ బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డర్. బ్రౌన్ షేడ్లో ఒక షేడ్ అండి. ఇది కూడా కల్నేత పళ్ళు, బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. అటు ఇటు లైన్స్ ప్యానల్స్ ఇచ్చారు. ఒక 3 ఇంచెస్ వరకు బ్లాక్ ప్లెయిన్ బోర్డర్ పైన టెంపుల్ బోర్డరు. ఇదిగోండి, శారీ అంతా ఇలా ఉంటాయి బుటాలు. లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా వస్తాయి. ఎంత అందంగా ఉన్నాయో ఈ చీరలు అసలు. సీ గ్రీన్ కలర్ అండి. ఇది కూడా ఇంక్ ప్యాడ్ బ్లూతోనే వచ్చింది కాంబినేషను. ఇక్కడంతా కూడా కల్నేతలో ఇలా థ్రెడ్ వీవింగ్ బూటీస్, 2 వైపులా పళ్ళుకి స్ట్రైప్స్ ప్యానల్స్ లాగా ఇచ్చారండి. ఇదిగోండి, శారీ అంతా ఇలా ఉంటుంది. ఒక 3 ఇంచెస్ వరకు బ్లూ కలర్ ప్లెయిన్ బార్డరు, ఆ పైన టెంపుల్ బార్డరు. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ బుటాలు కొంచెం దూరంగా వస్తాయండి. ఇది కూడా శాండల్ కలర్కి దగ్గరగానే కొంచెం ఎల్లో షేడ్లో ఉంటుందండి. గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది. ఇక్కడ గ్రీన్ కల్నేత, దానిపైన వచ్చేసి బుటాలు, పక్కనేమో ప్యానల్స్ లాగా లైన్స్ వచ్చాయి. ఇదిగోండి, పళ్ళు దగ్గరలో శారీ అంతా ఇలా ఉంటుంది. ఒక 3 ఇంచెస్ గ్రీన్ కలర్ ప్లెయిన్ బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డర్ అండి. లోపల వచ్చేసి ఇట్లా ఉంటుంది. సింధూరం కలర్ అండి. సింధూరం కలర్కి పింక్ అండ్ ఆరెంజ్, రెడ్, రాణి పింక్ అండ్ రెడ్ కల్నేతలో బోర్డర్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పళ్ళు ఎలిఫెంట్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో 3, 4, 5 ఒక్కొక్క సైడ్ 5 వచ్చాయి చిన్న, అంతేనా? 4 మధ్యలో ఒక చెట్టు కింద ఎలిఫెంట్స్ అన్నమాట. ఎలిఫెంట్స్ ఏమో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో, కాళ్ళు వైలెట్ కలరు. ఇక్కడ పైన అంతా చూసారా మల్టీ కలర్లో చెట్టు ఆకులు పువ్వులు ఇలా వచ్చాయి. చాలా అంటే చాలా బాగుందండి. అలాగే ఎడ్జ్లోనేమో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు ఉంది. ఇక శారీ విషయానికి వస్తే శారీ అంతా కూడా కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఆనియన్ పింక్లో కొంచెం డార్క్ షేడ్ అండి. గోల్డ్ జరీతో పాటుగా మల్టీ కలర్ జామ్దానివి. ఈ చీర కూడా రిపీట్ అండి. ఈ కలర్ ఇంతకు ముందు చేసాం. డిజైన్ అయితే ఇదో కాదో గుర్తులేదు. అలాగే ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్ అయితే నా ఫేవరెట్ కలర్ అండి, పీకాక్ కలర్ అనమాట. పీకాక్ కలర్కి పీకాక్ బ్లూకి ఎల్లో కలర్ వస్తుంది. కాదు గ్రీనే అమ్మ, పీకాక్ గ్రీన్ అండ్ పీకాక్ బ్లూ. ఇగో ఇక్కడ గ్రీన్ ఉంది చూడు. ఇది ఏమో కొంచెం ప్యారెట్ గ్రీన్ లాగా, ప్యారెట్ గ్రీన్కి పీకాక్ బ్లూ కలనేత. అద్భుతంగా ఉందండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. ఇంత మంచి కలనేతలు వచ్చినప్పుడు అసలు ఆ కలర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు నాకు. కలనేత కూడా కనిపెట్టలేనట్టుగా ఉంది. శారీ అంతా ప్లెయిన్ అండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, బ్లూ కలర్ టెంపుల్స్, బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ అండి. హాఫ్ అండ్ హాఫ్ లానే ఉంటుంది. ఇది కూడా స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఇదిగోండి, కింది వైపు వచ్చేసి హాఫ్ లెంగ్త్ వరకు బ్లాక్ పైన క్రీమ్ కలర్తో ఇలా వీవింగ్ ఫ్లవర్స్. ఇక్కడేమో కల్నేత బోర్డర్ వచ్చిందండి. పైన హాఫ్ వచ్చేసి ఇలా బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కల్నేత, ప్లెయిన్ బ్లాక్ బోర్డర్. ఇది పళ్ళు చూసారా అండి, కొంచెం ప్యానల్స్గా ఉంది. ఇక్కడేమో లైట్ గ్రే, ఇక్కడ గ్రే అండ్ బ్లాక్ కల్నేత, ఇక్కడ గ్రే అండ్ బ్లాక్ కల్నేత మధ్యలో ఇలా వైట్ ఆరెంజ్ కల్నేత లాగా. ఇది గ్రేనే ఈ కల్నేత ఇక్కడ, కాకపోతే ఇది లైట్ కలర్ వలన వైట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడేమో బ్లాక్ అండ్ కలనేతతో కలిపిన స్ట్రైప్స్. భలే డిఫరెంట్గా ఉన్నాయండి చీరలు. ఇదిగోండి, శారీ హాఫ్ లెంగ్త్ వరకు ప్లెయిన్ బ్లాక్ పైన
ఇలా వీవింగ్ ఫ్లవర్స్ వైట్తో వచ్చాయి. ఇక్కడేమో కల్నేత ఆరెంజ్ బార్డరు, ఎడ్జ్లో చిన్న బ్లాక్ బార్డర్. ఇక శారీ పైన హాఫ్ వచ్చేసి గ్రే అండ్ లైట్ గ్రే అండ్ బ్లాక్ కల్నేత, ఆ పైన వచ్చేసి ఇట్లా కల్నేత బార్డర్ పైన ఎడ్జ్లో కూడా ఇది వచ్చింది. శారీ మధ్యలో వచ్చిందే కల్నేత వచ్చింది. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టంగా ఉందండి, డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. స్కిన్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండి, రెగ్యులర్ బట్ ఎవర్ గ్రీన్, చాలా బాగుంది. ఇదిగోండి హాఫ్ అండ్ హాఫ్ లానే ఇట్లా కల్నేత అండ్ ప్లెయిన్ పైన స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్లో పళ్ళు వచ్చింది. సమ్మర్ రాకుండానే ఒక్క పోత వేడి. అసలే ఈ చీరలకు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉందంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతున్నా నేను. ఇదిగోండి బార్డర్ వచ్చేసి స్కిన్ కలరు, ఇక్కడేమో బ్లాక్ అండ్ స్కిన్ కల్నేత, దానిపైన స్కిన్ కలర్ బుటీలు, ఇక్కడ ప్లెయిన్ స్కిన్ కలర్ పైన ఏమో బ్లాక్ బుటీలు, ఇక్కడ కలనేత బార్డరు. చాలా బాగుందండి, ప్లెజెంట్గా కంటికి ప్రశాంతంగా ఉన్నాయి వాళ్ళ చీరలన్నీ కూడా. అసలు వంటికి కూడా ఉంటాయి తర్వాత. లైట్ వెయిట్, ఒక 2x2 బ్లౌజ్ వేసుకున్నా కూడా అసలు ఈ సమ్మర్ అలా వెళ్ళిపోతుంది. చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇది మంగళగిరి స్టైల్లో ఉంటుందండి. మంగళగిరిలో నాకు బాగా ఇష్టమైన ప్యాటర్న్, కానీ శారీ అంతా జరీ చెక్స్ ఉన్నాయని ఒకే ఒక కారణంతో నాకు అంత జరీ ఉంటే కట్టుకోలేను నేను, అందుకని తీసుకోలేదు. ఆ మోడల్ చాలా బాగా నచ్చినా కూడా. ఇప్పుడు ఇది ఈ హ్యాండ్లూమ్ కాటన్లో అదే ప్యాటర్న్ వచ్చిందండి. మీరు ఇప్పుడు చూస్తున్నది పళ్ళు, మధ్యలో అంతా మెరూన్ అండ్ బ్లాక్ కల్నేత, బోత్ సైడ్స్ కూడా ఇలా సిల్వర్ లైన్స్ ప్యానల్స్ ఇచ్చారు. ఈ శారీలో కూడా బ్లౌజ్ ఉండదండి. ఇదిగోండి శారీ ఇలా మీరు గుర్తుపట్టే ఉంటారు కదా. ఇప్పుడు ఇదంతా జెరీ చెక్స్ వచ్చి ఇంత ప్లెయిన్ బార్డర్ ఉండి ఎడ్జ్లో ఈ బార్డర్ ఉంటుంది, అది కూడా కొంచెం వీవింగ్ బార్డర్ ఉంటుంది. కానీ ఇది ప్లెయిన్ టిష్యూ బార్డర్ లాగా వచ్చి చిన్న టెంపుల్స్ వచ్చాయండి. చాలా బాగుంది అసలు, ప్యూర్ కాటన్ కదా, అందులో లైట్ వెయిట్. బ్లాక్ బ్లౌజ్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు, అక్కడ మెరూన్ బ్లౌజ్ అన్నా వేసుకోవచ్చు, పళ్ళులో మెరూన్ కలర్ వచ్చింది కాబట్టి. ఈ బార్డర్ రెండు వైపులు ఇదే విధంగా ఉంటుంది. ఇది వైట్ థ్రెడ్ బార్డర్ అండి, చెక్స్ థ్రెడ్ చెక్స్ అండి. ఇవాళ ఎన్ని మిస్టేక్స్ చెప్తున్నాను వీడియోలో అసలు. ఇదంతా కూడా వైట్, ఎక్కడ జరీ లేదు మధ్యలో, ఓన్లీ ఈ టిష్యూ బార్డర్ అండ్ ఈ టెంపుల్స్. అసలు ఇలా అంటే కూడా చాలా స్మూత్గా ఉందండి, జరీ పైకి గట్టిగా తగలడం కానీ అట్లా లేదు. చాలా బాగుంది. బట్ నాకు రెండే దొరికాయి చీరలు, చాలా నచ్చింది నాకు ప్యాటర్న్. వైట్ అండి, అంటే ప్యూర్ మిల్క్ వైట్ కాకుండా లైట్ క్రీమ్ మిక్స్ అయినట్టుగా అలాంటి షేడు. ప్యూర్ బ్రైట్ యూనిఫామ్లు వైట్ ఉంటుంది కదా, అది కాదండి, లైట్ క్రీమ్ కలరు, గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్ బుటాలు. ఇది పళ్ళు, శారీ అంతా ఇలా ఉంటుంది, వితౌట్ బ్లౌజ్ వితౌట్ బోర్డర్. ఇదిగోండి డిఫరెన్స్ చూసారా, ప్యూర్ వైట్కి దీనికి మీకు ఇక్కడ తెలుస్తుంది. లైట్ క్రీమ్ కలర్, ఆకుపచ్చ అండి, తేట కలరు, బ్లాక్ బుటాలతో, బ్లాక్ కాదు కాఫీ బ్రౌన్, చూడండి బ్రౌన్, కాఫీ బ్రౌన్ థ్రెడ్ వీవింగ్ బుటాలు వచ్చాయండి. ఇది పళ్ళు, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది, వితౌట్ బ్లౌజ్ అండ్ వితౌట్ బోర్డర్. బ్లూ కలర్ అండి, కొంచెం కాపర్ సల్ఫేట్ బ్లూలోనే ఒక షేడ్ అండి, కృష్ణ బ్లూ అంటారు కదా, కృష్ణుడికి వేస్తారు ఆ కలర్ బ్లూ. బుటాలేమో డార్క్ గ్రీన్ అండి, ఫారెస్ట్ గ్రీన్ కలరు. శారీ అంతా ఈ విధంగానే ఉంటుందండి, అంటే థ్రెడ్ వీవింగ్ బుటాలతోనే ఇట్లా ఈ డిస్టెన్స్లో వస్తాయి, పళ్ళులో వచ్చి ఇలా ఉంటాయి, వితౌట్ బ్లౌజ్ వితౌట్ బోర్డర్. కాకి బ్రౌన్లో లైట్ షేడ్ అండి, వైలెట్ కలరు థ్రెడ్ వీవింగ్ బుటాలు ఉన్నాయి. అసలు నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఇవి చేత్తో కుట్టినట్టే ఉన్నాయండి, కానీ వీవింగ్లో వచ్చే బుటాలు ఇవన్నీ కూడా. ఇది పళ్ళు, శారీలోనేమో ఈ డిస్టెన్స్లో వస్తాయండి, వితౌట్ బ్లౌజ్ శారీ. మొత్తం అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. సపోటా కలర్ అండి, మంచిగా పండిన సపోటా పండు లోపల ఏ కలర్ ఉంటుందో అదే కలర్ ఎగ్జాక్ట్గా. మెరూన్ కలర్ థ్రెడ్ వీవ్ బుటాలు. ఇది పళ్ళు, ఇదిగోండి శారీ ఇక్కడ చూపిస్తున్నప్పుడు శారీ ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది. ఇది లోపల వైపు అండి, వితౌట్ బ్లౌజ్ అండ్ వితౌట్ బోర్డర్. గ్రీన్ కలర్ అండి, ఒక ఇంగ్లీష్ గ్రీన్లో బాగా డార్క్ కలర్ అని చెప్పొచ్చు.
థ్రెడ్ వీవ్ బుటాలు వచ్చేసి మెరూన్ కలర్లో వచ్చాయి. ఇది పళ్ళు. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. అలాగే వితౌట్ బోర్డర్ అండ్ వితౌట్ బ్లౌజ్. బ్లూ కలర్ అండి, కాపర్ సల్ఫైడ్ బ్లూలో డార్క్ షేడ్కి క్రీమ్ కలర్ కలనేత. అసలు చీర అయితే అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. గ్రీన్ అండ్ పింక్ జెరీ థ్రెడ్ అంటే కలర్ జెరీ థ్రెడ్తో బుటాలు వచ్చాయి. పోలో బిళ్ళలు ఉంటాయి కదండి, అలా ఉన్నాయి బుటాలన్నీ కూడా. ఇదిగోండి పళ్ళు. పళ్ళు కూడా ప్యానల్స్ మధ్యలో ఇట్లా స్ట్రైట్ లైన్స్, ఆ మధ్యలో ఈ బుటాలు ఉన్నాయండి. బార్డర్ వచ్చేసి డార్క్ మెజంతా కలర్, ఈ బ్లూతో కలనేతగా వచ్చిన డార్క్ మెజంతా కలరు. 5 ఇంచెస్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది. పైన ఏమో ఇంకొంచెం చిన్న బార్డర్ అనమాట, ఒక 4 ఇంచెస్ ఉంటుంది. శారీ అంతా కూడా బుటాలు ఉంటాయండి. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్. బుటాలు కూడా చూసారు ఎంత దగ్గరగా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయండి. ఈ శారీ వచ్చేసి లైలాక్ పింక్ అండ్ క్రీమ్ కలర్ కలనేత అండి. శారీ అంతా కూడా పింక్ కలర్ జెరీ థ్రెడ్తో బుటాలు ఉన్నాయి. అట్లాగే బచ్చల పండు కలర్లో డార్క్ ఒక 4-5 ఇంచెస్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ఇదిగోండి పళ్ళు. 2 ప్యానల్స్ మధ్యలో ఇట్లా గీతలు, నిలువు గీతలు, మధ్యలో బుటాలు. ఈ శారీస్ ఏంటంటే ఆఫీస్ వేర్కి క్యాజువల్గా కట్టుకోవటానికి, మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవటానికి చాలా హాయిగా ఉంటాయండి. ఫ్రెండ్స్ దగ్గరకి లేదంటే రిలేటివ్స్ దగ్గరికి, కిట్టి పార్టీకి అలా వెళ్ళినప్పుడు డే అంతా ఉన్నాం అనుకోండి, నిజంగా మీకు అసలు ఇరిటేషన్ అనేది రాదు, అంత బాగుంటుంది. 2 వైపులా కూడా సేమ్ బార్డర్ ఉంటుందండి. ఈ శారీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్. లోపల వైపు బుటాలు ఈ డిస్టెన్స్లో వస్తాయండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి, అంటే దీని రేట్ కన్నా కూడా అందంగా కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే బయట 5000 పైన ఉన్నాయి, మనం పెట్టిందే 4800. దాంట్లో కూడా మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చి ఇప్పుడు 4300కి ఇస్తున్నాం కాబట్టి మీకు చాలా మంచి ప్రైస్ అండి. డార్క్ గంధం కలర్ అండి, గోల్డ్ జరీ కాంబినేషన్లో వచ్చింది. గులాబీలాగా ఫ్లవర్స్ ఉన్నాయండి. పళ్ళులో దగ్గరగా ఇచ్చారు. అలాగే పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ జరీ లైన్స్. శారీ అంతానేమో ఇదిగోండి ఈ డిస్టెన్స్లో బుటాలు ఉంటాయి. 2 వైపులా కూడా 4 ఇంచెస్ గోల్డ్ జరీ బోర్డర్ ఉందండి. అంటే ప్లెజెంట్గా, అసలు చీరలో జరీ ఉందా లేదా కలిసిపోయిందా అన్నట్టుగా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. చాలా ప్లెజెంట్గా ఉంది. డార్క్ గోధుమ కలరు అట్లా. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా ఉంది చీర. పిస్తా గ్రీన్ కలర్ అండి. ఈ శారీస్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 4800. లాస్ట్ టైం మనం ఇది సేల్లో పెట్టాము 4300, ఫ్లాట్ 500 రూపీస్ ఆఫ్ అనమాట. ఇప్పుడు కూడా అంతేనండి. ఈ శారీస్ 4300. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు. శారీ అంతా కూడా ఇలాగే వస్తాయి. అలాగే గోల్డ్ టిష్యూ బార్డర్ వచ్చేసి దాదాపుగా 6 ఇంచెస్, ఒక 1/2 ఇంచ్ సిల్వర్ జరీ బార్డర్. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీస్కి కూడా అంతేనండి, చక్కగా మీరు వేరే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. కాకపోతే ఇది సీకో ఫ్యాబ్రిక్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, కానీ ఎన్నో రోజులు ఉండవు కదా ఇవి. మనం వేరే బ్లౌజ్ కుట్టించుకుంటే చీర చక్క లైఫ్ లాంగ్ పెద్ద చీర ఎక్కువ కుచ్చులతో పెట్టుకోవచ్చు. పైన చూడండి చిన్న బార్డర్, ఒక 4 ఇంచెస్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అండి ఇవి కూడా. డార్క్ రాయల్ బ్లూ కలర్ అండి. ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్ లోనే వస్తుంది. శారీ అంతా కూడా ఇలా బుటాలు చాలా దగ్గరగా పెద్ద సైజ్ లో ఉన్నాయండి. పళ్ళు కూడా గోల్డ్ జరీ ప్యానెల్స్ మధ్యలో శారీలో వచ్చిన బుటాలని ఇంకా దగ్గరగా ఇచ్చారు. బోర్డర్ కూడా గోల్డ్ జరీ టిష్యూ బోర్డర్ అండి, ఒక 5-6 ఇంచెస్ ఉంటుంది. ఆ పైన చిన్న కడ్డీ బోర్డర్ సిల్వర్ జరీతో. పైన వచ్చేటప్పటికి ఒక 3-4 ఇంచెస్ గోల్డ్ జరీ బోర్డర్. శారీ అంతా బుటాలు ఇదే విధంగా ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది లక్స్ గ్రీన్ లో ఒక షేడ్ అండి. ఈ డిజైన్ కూడా బాగా పాపులర్.
ఈ మధ్య గ్రే కలర్ కూడా ఈ డిజైన్లో మనం సేల్ చేసాము. శారీ అంతా కూడా చక్క చిన్న చిన్న పోల్కా డాట్స్ వస్తాయి, మధ్యలో అంతా ఇలా థ్రెడ్ వ్యూ బంచెస్ లాగా ఉంటాయండి. ఇది పళ్ళు, కోటా డోరియా మార్క్, ఒక 2 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఎడ్జ్లో వచ్చేసి కొంచెం రస్ట్ షేడ్కి దగ్గరగా ఉండే ఆరెంజ్ అన్నమాట. అలాగే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పోల్కా డాట్స్ డిజైన్తో చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి చీర అనుకునే వారికి ఇది బాగా సూట్ అవుతుంది. సేమ్ ప్యాటర్న్లో గ్రీన్ కూడా అవైలబుల్ ఉందండి. ఒకవేళ ఈ గ్రీన్ కాకుండా అది కొంచెం ప్యారెట్ గ్రీన్ టైప్లో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అది ఫోటో షేర్ చేస్తాను నేను. కృష్ణ బ్లూకి టొమాటో పింక్ బోర్డర్ అండి. పళ్ళు అంతా కూడా ఇలా లైన్స్ వస్తాయి. బ్లౌజ్ ఏమో బ్లూ అండ్ పింక్, అదే టొమాటో పింక్ కల్నేతలో వస్తుంది. శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఉంటుందండి. ఒక 2-3 ఇంచెస్ ప్లెయిన్ టొమాటో పింక్ బోర్డర్, చిన్న చిన్న టెంపుల్ బోర్డర్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సేమ్ డిజైన్లో క్రీమ్ కలర్ అండి. బోర్డర్ అయితే రాణి పింక్ కలరే వచ్చింది. మిగిలిన డిజైన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. ఇదిగోండి పళ్ళు, టాజిల్స్, ఇదిగోండి బ్లౌజ్. ఈ శారీస్ వచ్చేసి సేమ్ 2 పీసెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి క్రీమ్ కలర్ చాలా మంది అడిగారు, అందుకని ఈసారి క్రీమ్ కలర్ కొంచెం ఎక్కువే కలెక్ట్ చేశాను. ఇదిగోండి సేమ్ శారీ 2 పీసెస్ ఉన్నాయి. మంచి ఎల్లో కలర్ అండి, గడపచ్చ అంటారు కదా, అందులో కూడా బ్రైట్ షేడ్ రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డర్తో వస్తుంది. శారీ అంతా కూడా వాటర్ కలర్ పెయింట్ ఉంటుంది కదండి, ఆ డిజైన్లో మల్టీ కలర్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది. పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ బ్లౌజే, సేమ్ ఫ్లవర్స్ చిన్న సైజులో వచ్చాయి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. గోరింటాకు పౌడర్, మెహందీ పౌడర్ ఉంటుంది కదండి, ఆ కలర్కి ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. బోర్డర్ స్టైల్ కింద ఏమో పెద్ద బోర్డర్ లాగా ఉంటుంది, పైన చిన్న బోర్డర్ లాగా వస్తుంది, మధ్యలో బుటాల్ స్టైల్లో కూడా ప్రింట్ ఉంది. ఈ శారీలో కొంచెం పళ్ళు వైపు కూడా ప్రింట్ ఇచ్చారు. ఇది గ్రీన్కి రాణి పింక్ కాంబినేషన్ అండి. రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డర్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ గ్రీన్ కలర్, చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది. ఇంకా శారీ అంతా కూడా ఎలా వస్తుందో చూద్దాం. సేమ్ స్టైల్లో వస్తుందండి శారీ అంతా కూడా. ఒకసారి టర్న్ చేసి చూద్దాం. ఇదిగోండి సేమ్ ఇలాగే ఉంటుంది. స్కిన్ కలర్ అండి, ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ప్రింట్. ఇది స్టార్టింగ్ నుంచి కూడా చేస్తున్నాం మనం. ప్లెజెంట్గా ఉంటుంది. వైట్తో ఫ్లవర్స్ వస్తాయండి స్కిన్ కలర్ పైన. ఈ శారీ అంతా ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి శారీని హైలైట్ చేసేది బోర్డర్. రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డర్. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా స్కిన్ కలర్లోనే వస్తుందండి. ఇట్లా చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్, ఆల్మోస్ట్ సెల్ఫ్ ప్రింట్ లాగా ఉందన్నమాట. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. ఇది మా అమ్మాయి ఫేవరెట్ శారీ అండి, ఎందుకంటే ఇందులో కుందేళ్ళు ఉన్నాయి కదా, తనకు చాలా ఇష్టం. లావెండర్లోనే కొంచెం లైలాక్ షేడ్ మిక్స్ అయిన శారీ అండి. శారీ అంతా కూడా సిల్వర్ జరీతో కొంచెం డైమండ్ షేప్ బాక్స్ లాగా వీవింగ్ వచ్చింది. వాటి మధ్యలో ఇలా బంచ్, లేదంటే బంచ్తో పాటు ర్యాబిట్ ఇలా ఇచ్చారు. డిఫరెంట్ డిజైన్, జస్ట్ క్యాజువల్ ఆల్ ఓవర్ కాకుండా ఒక డిఫరెంట్ డిజైన్. పళ్ళు కూడా అలాగేనండి, వీవింగ్ పళ్ళు వచ్చింది, కోటా డోరియా మార్క్. బోర్డర్ విషయానికి వస్తే వైలెట్ కలర్ ప్లెయిన్ బోర్డరు, దానిపైన అంతా కూడానండి సైజులోనే పురివిప్పిన నెమళ్ళు, ఇట్లా చక్కగా నెమలి పించాలు ఇలా విప్పుకున్నట్టుగా డిజైన్తో ఉన్నాయి. దానికి పైన కింద ఒక 1 ఇంచ్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్స్, వాటిని హైలైట్ చేస్తూ రెడ్ కలర్ లైన్స్. చివరికి శారీ ఎడ్జ్ మళ్ళీ వైలెట్ కలర్తోనే ముగుస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఇదిగోండి, శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది. ఎంత గ్రాండ్గా ఉందో చూడండి అసలు. ఇదిగోండి బ్లౌజ్.
అదిరిపోయింది బ్లౌజ్ కూడా అసలు. యాజ్ ఇట్ ఈస్ వేసేసుకోవచ్చు. అంతే, ఇంకేం అవసరం లేదు. ఈ చీరలకు అసలు ఎక్కువ నగలు కూడా అవసరం లేదండి. ఎందుకంటే వాటి మీదకి దృష్టి వెళ్లకుండా చీర మీద దృష్టి ఉండిపోతుంది. అంత అందంగా ఉన్నాయి అసలు. లైట్ సీ గ్రీన్ కలర్ అండి. కలర్ అయితే చాలా చాలా బాగుంది షేడ్. ఇంకా ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే గంగా జమున బోర్డర్ అండి. పైన వైపు వచ్చేసి గ్రీన్ బోర్డర్ 3 ఇంచెస్ వచ్చిందండి. కింది వైపు పింక్ అండ్ ఆరెంజ్ కలనేతలో దాదాపుగా 8 ఇంచెస్ ప్లెయిన్ బోర్డర్ వచ్చిందండి. పళ్ళు అయితే ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది. మల్టీ కలర్ జామ్దాని గోల్డ్ జరీ వీవ్తో వచ్చింది. అట్లాగే ఇదిగోండి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇక శారీ అంతా కూడా ఇలా బుటాలు ఉన్నాయండి. ఇదిగోండి చాలా దగ్గరగా గోల్డ్ జరీ బుటాలు, చక్కటి టెంపుల్ బోర్డరు, సూపర్గా ఉంది. మంచి పార్టీ వేర్ శారీ. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి అన్ని చీరల్లాగా. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా అసలు. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు. జనరల్గా ఇట్లా గ్రీను పింక్, ఇది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అండి. ఇక్కడ గ్రీను, ఇవి బ్లాక్కి లేదంటే హాఫ్ వైట్కి ఎల్లోకి అలా వస్తాయి ఎక్కువగా. ఈ కలర్కి రావడం వల్ల చాలా స్టైలిష్ లుక్ వచ్చింది చీరకైతే. చాలా చాలా బాగుంది. ఈ శారీ మంచి ఆరెంజ్ షేడ్ అండి, కొంచెం సింధూరం కలర్ అట్లా ఉంటుంది. పళ్ళు అయితే చూడండి ఇలా ఫ్లవర్స్ ఒక బంచెస్ లాగా బొకే స్టైల్లో వచ్చాయి. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఈ జామ్దాని వీవ్లో మల్టీ కలర్స్తో పాటు సిల్వర్ జరీ కూడా ఉందండి. 3 ఇంచెస్ ప్లెయిన్ పట్టు బోర్డర్ మంచి గ్రీన్ కలర్లో ఉంది. అలాగే ఒక 2 ఇంచెస్ వరకు టెంపుల్ బోర్డర్స్. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్లో బ్యాక్ సైడ్ ఒక బంచ్ వస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్లో ఇలా బంచ్ వస్తుంది బ్యాక్ సైడ్. మీరు పెట్టించుకునే నెక్ని బట్టి చక్కగా డిజైన్ కట్ అవ్వకుండా ఉంటుంది. హై నెక్ అయితే బెస్ట్ అండి, ఎందుకంటే ఈ జామ్దాని వీవు పొందూరు కాదు కాస్ట్లీ శారీస్ కాబట్టి ఇలా డిజైన్ మనం పోగొట్టుకోకుండా హై నెక్ పెట్టించుకుని స్టిచ్ చేయించుకోండి. బ్లాక్ని ఇష్టపడి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వైట్ క్రీము కూడా ఇష్టపడతారండి. నాకైతే అలా ఆ 3 ఇష్టం. ఇదిగోండి కోరా కలర్లో కొంచెం లైట్ తేట రంగు అనమాట. అలాగే బుటాలు వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ బుటాలు పోల్కా డాట్స్ లాగా శారీ అంతా వస్తాయి. పళ్ళులో ఒత్తుగా కుచ్చిడిలోకి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా ఇది వచ్చేసి పళ్ళు. అసలు ఇవి చూసారా ఎంత బాగున్నాయో టాజిల్స్. నాకు పేరు కూడా రావట్లేగా బాగా. ఇదిగోండి బ్లౌజు. ఈ బ్లౌజ్ ఎలా వదిలేయండి, బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఏదైనా బ్లౌజ్ సెట్ చేసుకోండి. హైలైట్ అంటే హైలైట్ అయిపోతారు మీరు ఈ చీర కట్టుకున్నప్పుడు. చాలా చాలా బాగుంది. ఎడ్జ్లో వచ్చేసి జస్ట్ మన బొటన్ వేలు అంత వెడల్పులో బ్లాక్ బోర్డర్, ఆ పైన ఇట్లా లైన్స్ వచ్చాయి. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చీర. గ్రీన్ విత్ క్రీమ్ కలర్, క్రీమ్ కూడా కాదు దాదాపుగా వైట్కి దగ్గరగా అన్నట్టు కల్నేత్తో వచ్చిందండి. చాలా బాగుంది. ఒక పాట్లో ఫ్లవర్స్, అదే ఏమంటారు ఫ్లవర్ వాజ్ లాగా అలా వచ్చింది. ఈ డిజైన్ మనం ఇంతకు ముందు కూడా కొన్ని కలర్స్ చేసాము. ఇదిగోండి టాజిల్స్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ బుటాలు ఉంటాయండి డైమండ్ షేప్లో, చిన్న వైట్ బుటాలు. ఇక్కడ ఒత్తుగా ఉన్నాయి కదా, లోపల కుచ్చెళ్ళ దగ్గరికి వెళ్ళే కొద్దీ కొంచెం పలచగా ఉంటాయి. అలాగే ఇది లైట్ కలర్తో ఈ గ్రీన్ మిక్స్ అయిన, అంటే ఇక్కడ కూడా కలనేతేనండి, కానీ ఇక్కడ వచ్చేసి క్రీమ్ కలర్ లాంటిది డామినేట్ చేసేలాగా ఒక 1 ఇంచ్ బోర్డర్. చాలా బాగుంది కలర్ కూడా. ఇది కలర్ వచ్చేసి అటు రెడ్ కూడా కాదండి, అంటే అంత బ్రైట్గా లేదు, రెడ్ అంత బ్రైట్గా క్రీమ్ కలర్తో కలనేతగా వచ్చి చాలా క్లాసీ లుక్ ఉంది. పళ్ళులో ఇలా బర్డ్స్ ఒక స్టెమ్ మీద ఉన్నట్టుగా ఉన్నాయి. తర్వాత ఎడ్జ్లో లైన్స్, లాస్ట్లో వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ టాజిల్స్తో పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ క్రీమ్ కలర్ వచ్చిన చీరలు అన్నీ కూడానండి బ్లౌజ్ ఇది వేసుకోకుండా క్రీమ్ కలర్
చికెన్ కర్రీ బ్లౌజ్ కొనుక్కొని వేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ కట్టుకున్నా కూడా ట్రెండీగా చాలా అందంగా ఉంటుంది. యాక్చువల్గా బ్లౌజ్కి అయితే ఇలా హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు, కానీ నేనైతే అదే సజెస్ట్ చేస్తా. ఈ కలర్లో మనకి చికెన్ కర్రీ కాటన్ దొరుకుతుంది కదా, అది తీసుకొని బ్లౌజ్ కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. శారీతో కలనేత కానీ ఒక 1 ఇంచ్ బోర్డరు, ఇదంతా కూడా డైమండ్ షేప్ బుటాలు వచ్చాయండి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ పలుచగా ఉంటాయి, ఈ పళ్ళు దగ్గర మాత్రం దగ్గరగా ఉన్నాయి. ఇది స్కిన్ కలర్, క్రీమ్ కలర్, కలనేత లాగా ఉందండి. కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ కలర్కి ఈ లావెండర్, బ్లూ, లైట్ గ్రీన్ కలర్స్ చాలా చాలా బాగా సెట్ అయ్యాయండి. పళ్ళులో ఇట్లా 3 బంచెస్ లాంటి డిజైన్స్, దీన్ని ఏమంటారు, ఇట్లా షేప్ చాలా బాగుంది. అసలు కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇదిగోండి టాజిల్స్, బ్లౌజ్, బోర్డర్ వచ్చేసి ఒక చిన్న ఒక 1/2 ఇంచ్ లెవెండర్ కలర్ బోర్డర్ అండి. తర్వాత పైనంతా కూడా ఇలా 3 కలర్స్లో బుటాలు వచ్చాయి. పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయండి, ఫ్రిల్స్ దగ్గరికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయి. వైలెట్ కలర్ పళ్ళు అండి, మధ్యలో వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ లైన్స్ వచ్చాయి, స్ట్రైట్ లైన్స్. శారీ అంతానేమో కొంచెం పేస్టల్ కలర్స్తో హారిజాంటల్ లైన్స్ అండి. ఇంతకు ముందు శారీస్ ఏమో కలనేతలో వచ్చాయి కదా, ఇవి పేస్టల్ కలర్స్లో వచ్చాయి. ఇదిగోండి ఎల్లో కలర్ బోర్డర్, ప్లెయిన్ బోర్డర్ వచ్చింది పైన కింద. ఎంత లైట్ వెయిట్ ఉన్నాయోనండి చీరలు అయితే, అసలు చాలా బాగున్నాయి.